కార్యకర్తలు ఎత్తులో ఉన్నారు. అది జనసేన పార్టీ గొప్పదనం. అదేవిధంగా వేదిక మీద ఉండేటువంటి రాజకీయ నాయకులు వేరే సభల్లో అయితే తల దించుకుని మాట్లాడతారు, కింద ఉంటారు. కాబట్టి ఇక్కడ తల ఎత్తుకుని మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అదేవిధంగా కార్యక్రమ నిర్వహణలో ప్రత్యేకతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కృషి చేస్తున్నటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి, ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేదే, ఆయన గుంటూరు జిల్లాకి కన్నబిడ్డ కావచ్చేమో కానీ తూర్పుగోదావరి జిల్లాకి ముద్దుబిడ్డ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు. అదేవిధంగా ఆయన సభాపతిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంతేకాకుండా జనసేన పార్టీకి ఒక దిశానిర్దేశం చేసేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందిస్తే దాన్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసినటువంటి నాయకునిగా కూడా నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి పేరుంది. వారికి మన అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సీనియర్ మోస్ట్ నాయకులు, రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ కొణతాల రామకృష్ణ గారు, అదేవిధంగా మాజీ ఉపసభాపతి, తెలుగు భాషకి రాష్ట్రంలో ప్రాచుర్యం తీసుకురావడానికి కృషి చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా మనకి కాకినాడ పార్లమెంటు సభ్యునిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు, ఇవాళ ఢిల్లీలో మన గళం వినిపిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు శ్రీ ఉదయ్ గారికి, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనుక్షణం నీడగా ఉంటూ పార్టీ విధి విధానాల రూపకల్పనలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తున్నటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ హరిప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్పర్సన్స్కు, పార్టీని భుజాన పెట్టుకుని మోస్తున్నటువంటి ఇతర నాయకులకు, అన్నిటికంటే మించి మేము కొన్ని పదవులు చేయటం వల్ల లేకపోతే కొన్ని పదవుల్లో ఉండటం వల్ల వేదిక మీద ఉన్నాం. కానీ జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి కారణం ముందు కూర్చున్న మీరే అయినటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక కీలకమైనటువంటి దశలో కాకినాడ లాంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో ఈ పార్లమెంటుకు సంబంధించి పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం. దీనికి సంబంధించి ఎందుకు కీలకం అంటున్నానంటే, మనందరికీ తెలుసు 8 నెలల క్రితం మనందరి యొక్క అవిరళ కృషితోటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అమోఘమైనటువంటి విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. అందులో మీ అందరి పాత్ర, మన అందరి పాత్ర చాలా ఎక్కువ ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడంలో ముఖ్యమంత్రి గారి లాంటి విజనరీ నాయకుని నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పరిపాలనలో పారదర్శకతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా, అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా